పవన్ క్రేజీ మూవీ. మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవితో ఎంతటి అనుబంధాన్ని గౌరవాన్ని చూపిస్తారో మెగా హీరోలు పవన్ కళ్యాణ్తో కూడా అంతే ఆప్యాయతను అనురాగాన్ని చూపిస్తారు. మేనల్లుల్లో సాయిధరం తేజ్, వైష్ణవ్ తేజ్ అయితే మేనమామ అంటే ప్రాణమైన ఇస్తారు. స్వయంగా చిన్నప్పటి నుంచి మేనమామ పెంపకంలో ఆడుతూ పాడుతూ క్రమశిక్షణను పాటిస్తూ పెరగటంతో పవన్ కళ్యాణ్ మామయ్య అంటే వీరికి చనువు ఎక్కువ. అలాగే మేనల్లులతో పాటు మెగా కుటుంబ వారసులు అబ్బాయిలు రామ్ చరణ్, వరుణ్ తేజ్ కూడా పవన్ బాబాయ్ అంటే అమితంగా ఇష్టపడతారు. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ విషయంలో అయితే ఒక స్నేహితుడిగా చిన్న తమ్ముడులా భావిస్తానని పలు వేదికల్లో తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్తో ఒక సినిమాలో అయినా నటించాలని ఈ మెగా హీరోలంతా కోరుకుంటున్నారు. కనీసం ఒక సీన్లోనైనా నటిస్తే చూడాలని ఆశపడుతున్నారు. భవిష్యత్తులో అయినా వీరి కాంబినేషన్లో ఒక పెద్ద మెగా ఫ్యామిలీ మూవీ వస్తుందేమో చూడాలి. మరి ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ నటించిన ఒక సినిమాలో రామ్ చరణ్ ఉన్నాడని ఈ మధ్య ఒక వార్త వైరల్ అవుతుంది. ఇందుకు సంబంధించి దర్శకుడు త్రివిక్రమ్ అత్తారింటికి దారేది సినిమాలో రామ్ చరణ్ ఉన్నాడని ఆసక్తికర విషయం చెప్పారు. అయితే ఈ అత్తారింటికి దారేది చిత్రం 2013వ సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో విడుదలకు రెడీగా ఉన్న సమయంలో అనుకోకుండా కొంతమంది వ్యక్తుల చేత పైరసీ కావటం చూసే ఉంటాం. ఒక్కసారిగా ఈ సంఘటన సంచలనం కలిగించింది. వెంటనే ఈ సినిమాను విడుదల చేయగా మొట్టమొదటి సినిమాగా తెలుగులో 100 కోట్ల కలెక్షన్ సాధించి పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో బాక్సాఫీస్ వద్ద చూపించింది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. హీరోయిన్ సమంత కెరీర్ కు కూడా ఈ సినిమా బాగా ఉపయోగపడింది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ ఎక్కడ ఉన్నాడు, ఏ సన్నివేశంలో కనిపించాడనే విషయాన్ని వస్తే పవన్ కళ్యాణ్ క్లైమాక్స్ సన్నివేశంలో తన అత్త నదియాతో కుటుంబంతో తన అవసరాన్ని గుర్తు చేస్తూ చాలా ఎమోషనల్ అవుతూ నడుస్తోంది. కరెక్ట్గా అదే సమయంలో నదియా కూడా ఎమోషనల్ అవుతూ పవన్ కళ్యాణ్తో నాన్నకు ఫోన్ చేయరా గౌతమ్ అని అంటుంది. ఇదే టైంలో వీళ్ళిద్దరి మధ్యలో నుంచి ఒక షాడో కనిపిస్తోంది. ఆ షాడో మరెవరిదో కాదు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ది అని దర్శకుడు త్రివిక్రమ్ ఒక ఇంటర్వ్యూలో భాగంగా తెలిపారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ బాబాయ్తో కాసేపు టైం స్పెండ్ చేయాలని షూట్కి వచ్చారట. మరి ఈ సమయంలో ఫోన్ రావడంతో సెట్ బయటకు వెళ్లి ఫోన్ మాట్లాడుతున్న రామ్ చరణ్ అనుకోకుండా ఈ సీన్లో షాడో లాగా కనిపించాడని చెప్పారు. ఇందులో విచిత్రం ఏమీ లేకపోయినా బాబాయ్ పవన్ కళ్యాణ్ చిత్రంలో అబ్బాయి రామ్ చరణ్ అత్తారింటికి దారేదిలో ఒక నీడలాగా కనిపించాడని త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు. మరి ఈ విషయం ఏమో కానీ ముందు చెప్పినట్లుగా పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ కాంబో కోసం అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ కాంబోలో ఒక చిత్రం పడాలని, అది మాస్ ప్లస్ క్లాస్ పవర్ఫుల్ ఎంటర్టైనర్ అయితే ఇంకా బాగుంటుందని మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరి వారు అనుకున్నట్లుగా ఈ కాంబోలో సినిమా వస్తే మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవటం ఖాయంగా చెప్పుకోవచ్చు.